గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం అనుకున్నట్టుగా డీకాయిన్ లిస్టింగ్ ఎంపీపీ లింక్ ఈరోజు ఇస్తున్నాను. దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన క్యూ లైఫ్లో క్యాష్ వేయడం, ఇది కొనుక్కోవడం, ఎలాగొస్తుంది, ఏమొస్తుంది, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు మనకి సుమారు 6 కావస్తుంది. ఇండియన్ కాలమర్ పరిమితి ప్రకారం 6 కావస్తుంది. ఇక్కడి నుంచి 8:30 లోపు ఇంచుమించు ఆ టైంకి 3 అవర్స్ అనుకోండి, 3 గంటల్లో ఒక్కొక్క రూలు నేను మీకు చెప్తూ ఉంటాను. కొంచెం టైం తీసుకొని దాన్ని అర్థం చేసుకొని అప్పుడు మనం దీన్ని రెఫరెన్స్ తీసుకెళ్దాం. ఎందుకు గ్యాప్ ఇస్తున్నాను అంటే, ఒకేసారి ఎక్కువ చెప్పడం వల్ల కొన్ని వినడం, కొన్ని మానేయడం, లేకపోతే దీన్ని స్పీడ్గా పెట్టుకొని విన్నప్పుడు కొన్ని పోవడం చేస్తున్నాయి. సహజంగా ఉండే సిస్టమ్ అయితే పర్లేదు. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన టార్గెట్తో మనం వెళ్తున్నాం. ఒక గొప్ప టార్గెట్ని పెట్టుకున్నాము. మన డీ కాయిన్ని ప్రపంచ వేదిక పైన నెంబర్ 1 కాయిన్గా చూపించడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని వెళ్తున్నాం. దానికోసమే మీరు, నేను అందరమీ చాలా హార్డ్గా వర్క్ చేస్తున్నామని నాకు తెలుసు. అంటే మీరు నాకులాగే చేస్తున్నారు, కాకపోతే మీరున్న చోటే చేస్తున్నారు. మీకు కుదిరినంత టైంలోనూ ఫుల్గా చేస్తున్నారు. నేను మొత్తం చూస్తున్నాను కాబట్టి ఫుల్ టైం అంతా చెయ్యాలి, చేస్తానంతే. అయితే ఒక్కొక్క రూల్ని నేను పెడుతూ ఉంటాను. దాన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుని మళ్ళీ మీరు అందరికీ అది కరెక్ట్గా అర్థమయ్యేటట్టుగా చెప్పుకొని ముందు తీసుకెళ్దాం. మనకి ఇది గుర్తుపెట్టుకోండి. పైన ఏదైతే ఇప్పుడు మీకు నేను పట్టిక పంపించానో దాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇవాళ చాలా విషయాలు మాట్లాడాలి. అందుకే నేను ఇంచుమించు 3 గంటల సేపు ఒక్కొక్క విషయం గ్యాప్ ఇచ్చి మాట్లాడుతున్నాను. మీరు అర్థం చేసుకోవడానికి, ఒకరికొకరు పంపించుకోవడానికి సమయం సరిపోద్ది. మీ గ్రూపుల్లోనూ అన్నింటిలో పెట్టుకుంటే ఇది చాలా తక్కువ టైం అనమాట. అంటే 1 మంత్ ఇండియా మీటింగ్కి 1 మంత్ మనం దుబాయ్ మీటింగ్కి పెడుతున్నాం. 30 రోజులు ప్లస్ 30 రోజులు అంతే. అలాగే ఇండియా మీటింగ్కి వచ్చిన వాళ్ళకి మామూలుగానే అటెండ్ అవ్వచ్చు. ఇలా గెలిచిన వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తాము ఇప్పుడు మీకు చూపించింది కాకుండా ఇంకా ఎడిషనల్గా ఉన్నది. గెలిచిన వారికి ఇంకా ఎడిషనల్గా ఉన్నది. అలాగే దుబాయ్ మీటింగ్కి వచ్చిన వాళ్ళకి ఎడిషనల్గా ఉంది. ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడు కూడా లీడర్ ఇంపార్టెంట్, ఆ తర్వాత క్యాడర్ కూడా ఇంపార్టెంట్, ఆ తర్వాత కింద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అతి ముఖ్యమే. కానీ నడిపించే నాయకుడు లీడరే. తనకన్నీ తెలియాలి, తనకన్నీ తెలిసినప్పుడే అంతటా వెళ్తుందని నమ్మే వ్యక్తిలో నేను ఒకడిని. ఇప్పుడు దుబాయ్ కాయిన్ లిస్ట్ చేసి అక్కడే మనం దీన్ని ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాం. మీ సమక్షంలోనే, మనందరి సమక్షంలోనే ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాం. ఆ ట్రేడింగ్ స్టార్ట్ చేసేసరికి అంటే అప్పుడు అక్కడికి ఈ 200 మెంబర్స్ అంటే ఇండియాలోనూ ముందుగా వచ్చిన 3వ లెవెల్లో 200 మంది తీసుకెళ్తాం. వాళ్ళు కంపల్సరిగా పాస్పోర్ట్ ఉండాలి. ఆ పాస్పోర్ట్ మీ దగ్గర ఉన్నదనుకోండి, వెల్ అండ్ గుడ్, సరిపోతుంది. లేకపోతే నేను ఖచ్చితంగా గెలిచేస్తాను అనుకుని పాస్పోర్ట్ రెడీ చేసుకోండి. అందుకే నేను ఈ 300 మందితో మీటింగ్ చేసిన తర్వాత దానికి మళ్ళీ 1 మంత్ మళ్ళీ దాన్ని కూడా కొనసాగింపుగా, మరి సపరేట్ ఏం కాదు. ఈ 2వ లెవెల్లో వచ్చిన వాళ్ళు 300 మందికి మీటింగ్ అయినప్పుడు, 3వ లెవెల్లో 200 మంది వచ్చినప్పుడు మీటింగ్కి సంబంధించి ఈ పాస్పోర్ట్లు అన్నీ తయారు చేసుకోవడానికి మళ్ళీ 1 నెల గ్యాప్ పెట్టాను. నేను అద్దరగొట్టేస్తున్నాం. ఎందుకంటే దుబాయ్తో ఇది పోదు, దుబాయ్తో అయిపోదు. మరొక 30 కంట్రీలకి ప్లాన్ చేస్తున్నాం.
అది ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో దానికి మళ్ళీ స్పెషల్ ఇన్విటేషన్ అని ఉన్నది కదా, 100 మంది వస్తున్నారు, దాంట్లో తీసుకుంటాను. ఓకే, ఈ విషయాన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా అది అర్థం చేసుకొని ముందుకు రండి. చాలా ఈజీ చేసుకొచ్చాను అంతా. ఎందుకంటే మీరు గెలిస్తేనే కంపెనీ గెలుస్తుంది, కంపెనీ గెలిస్తేనే మనందరం గెలుస్తాం ఇక్కడ. అందుకోసం జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను రిఫరల్ పంపించిన తర్వాత కొంతమంది మీ సీనియర్స్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోండి. నేను 1 లేదా 2 లేదా 3 రిఫరల్స్ మాత్రమే నేను కంపెనీ నుంచి ఇస్తున్నాను. అది ఎవరికేం కంగారు పడకండి. ఎవరికి ఇవ్వాలి అనేది, ఎవరు గట్టిగా చేస్తున్నారు అనేది, ఇవన్నీ నేను పరిగణలో తీసుకోలేదు. కొంతమందికి ముగ్గురికే ఇస్తున్నాను నేను, ఎందుకంటే కంపెనీ నుంచి ఇస్తున్నాను. మళ్ళీ కంపెనీ ఎవరి కింద వేసి ఇవ్వదు, ఫస్ట్ ఇస్తుంది. సో మీ సీనియర్స్ నుంచి ఆ రిఫరల్ తీసుకోండి. ఇందులో ఒక సామాన్యుడు కూడా ఈ తాలూకా బీకాయిన్ ర్యాలీలో, లాంచింగ్ ర్యాలీలో, లిస్టింగ్ ర్యాలీలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వాలని 3,000 రూపాయల పర్చేజ్ నుండి స్టార్ట్ అవుతుంది. ఈ 3,000 రూపాయల పర్చేజ్ అనేది 3,000 నుంచి 3,500 లేదా అంతకంటే ఎక్కువ అటు ఇటు కొనొచ్చు, 3,000 తక్కువ కొనకూడదు. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి ఆల్ ఇండియాలో ఎక్కడికైనా సరే ఇది పంపించాలి. అంటే ఈ 3,000 రూపాయలకి వచ్చి ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి? ఒకటి రేషన్ ఉంది, గ్రోసరీ ఉంది, రెండవది మెడిసిన్ ఉంది. అన్ని ఒక్కొక్కటి మీకు అన్ని తెలిసిపోతాయి. ఒకేసారి ఫీడింగ్ అంతా మీకు చెప్పాల్సిన పని లేదు. నేను మళ్ళీ మెడిసిన్ గురించి ఇంకోసారి చెప్తాను. అద్భుతమైన మెడిసిన్ అంతా, అద్భుతంగా ఉంటుంది. అయితే 3,000 రూపాయలు పర్చేజ్ చేస్తే మీకు రిఫరల్ మీకు ఓపెన్ అవుతుంది. నేను పంపించిన రిఫరల్, నేనంటే మీ సీనియర్, మీరు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ దగ్గర పంపించిన రిఫరల్లో మీరు నింపేసిన తర్వాత ఎలా నింపాలి, ఏ నింపాలి అంత చెప్తాను. 3,000 పర్చేజ్ చేస్తే చాలు, ఆన్లైన్లో మీకు రిఫరల్ ఓపెన్ అయిపోద్ది. మీకు నచ్చినంత మందికి ఇచ్చుకోండి. ఎంతమందికి ఇచ్చుకుంటే అంత వేగంగా మీరు ఆ 3rd లెవెల్ 4th లెవెల్కి వెళ్ళిపోతారు. ఫస్ట్ లెవెల్లో లెవెల్ ఏ అనుకుందాం మనం. దాంట్లో 50 పాయింట్స్ అంటే 1,000 రూపాయలు ఒక్క పాయింట్. 3,000కి మరి 3 పాయింట్లు. 3,200 కొన్నా, 3,300, 500, 4,000 కొన్నా 3 పాయింట్లే అవుతుంది. ఒక నెంబర్ మీద ఒక్కసారే దాన్ని బుక్ చేసుకోగలరు. గుర్తుపెట్టుకోండి, ఒక నెంబర్ మీద ఒక క్యూలైఫ్ ఐడి మీద ఒక్కసారి చేయగలరు. ఒక దాని తర్వాత ఒకే ఐడిలో చేయలేము. మనకు మళ్ళీ కావాలని అనుకుంటే మన ఇంట్లో ఇంకొక ఐడి లేదంటే అలా చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు 3,000కి 3 ఐడీలు 3 పాయింట్స్ వచ్చేస్తాయి. మనం ఆ లెవెల్ 1లో కావాల్సిందన్నీ 50 పాయింట్లు ఎనఫ్ వచ్చాయి కదా. ఇప్పుడు మనకి వెహికల్స్ ఉన్నాయనుకోండి, నేను గ్రోసరీ అండ్ మన దీనికి చెప్పాను మీకు, మెడిసిన్కి. ఇప్పుడు వెహికల్ గురించి చెప్తాను. ఈ వెహికల్కి సంబంధించి జాగ్రత్తగా వినండి. 25,000 పెట్టి మీరు బుక్ చేసుకుంటారు బండి. ఈ బండి ఇప్పుడు నేను ఆల్రెడీ వెళ్ళి కంపెనీతో మాట్లాడుకొని ఆర్డర్ ఇచ్చి వచ్చాను. ఇప్పుడు దాన్ని తయారైపోయిన వాటిలన్నింటినీ షిప్మెంట్ రెడీ చేసుకుంటున్నాను. అవి ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అసెంబ్లింగ్ అంతా పూర్తి చేసుకొని మనం బల్ని రెడీ చేసేస్తాం. ఇది దీని తాలూకు సిస్టమ్. ఇందులో నేను ఎన్ని రకాల బళ్ళు ఇచ్చానో ముందు చెప్పి తర్వాత ముందు దీన్ని క్లోజ్ చేసేస్తాను. ఇది 25,000 రూపాయలు పెట్టి బుక్ చేసుకుంటే 25 పాయింట్లు వస్తాయి. మనకు కావాల్సిన ఫస్ట్ లెవెల్ ఎన్ని 50. మీకు 3,000 రూపాయలు ఇవి మీరు చేసినట్లయితే 17 బుకింగ్, అది 17 సేల్స్ పర్చేజ్ ఆర్డర్స్ జరగాల.
17,51 సుమారుగా. ఇప్పుడు అదే వెహికల్స్ అయితే 25,000కి 25 పాయింట్స్. అంటే 2 బళ్ళు బుక్ చేసుకుంటే మీ కిందని, మీ అండర్లో, మీరు కాదు, మీరు బుక్ చేస్తుంది ఏదైనా మీ పైన ఉన్న వాళ్ళకి వెళ్తుంది. 2 బళ్ళు బుక్ చేస్తే ఇద్దరు, మీరు ఫస్ట్ రోడ్ కంప్లీట్ చేస్తారు. ఇది ఎక్కువ ఉన్నారనుకోండి, మీకు 4th రైడ్కి వెళ్ళడం ఈజీ అవుతుంది. ఇక్కడ ఇద్దరికంటే ఎక్కువ వేయకూడదు అనుకుంటే మరి నష్టం. అంటే ఇద్దరు ప్యారలల్గా మళ్ళీ అదే లెవెల్లో వేసుకెళ్ళాలి, అది కష్టం అవుతుంది. అందుకని ఎక్కువ మందిని వేయటానికి తయారు చేయాలి. ఇంకా 3 లెవెల్లో, 2వ లెవెల్లో 103. ఈ 3వ లెవెల్ అంటే 2వ లెవెల్, 3వ లెవెల్, 4వ లెవెల్ ఆటోమేటిక్ అయిపోద్ది. ఎలాగవుద్ది? ఫస్ట్ లెవెల్లో ఎక్కువ మంది చేసుకోవాలి. కామన్ మ్యాన్ కూడా రోజు తను వాడుకునేవాయి కాబట్టి పర్వాలేదు. ఫస్ట్ లెవెల్ ఎంత చేస్తే పైది అంత ఎక్కువ వెళ్ళిపోద్ది. ఇక్కడే బేసిక్. దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే 3,000 రూపాయలు పర్చేజ్ చేస్తే మీ తాలూకా పర్చేజ్ ఐటమ్స్ మీరే ఎంచుకుంటారు. ఒక ప్యాక్ ఇచ్చి ఆ ప్యాక్ తీసుకోండి అనే ప్రసక్తే ఉండదు. ఆ 3,000 రూపాయల ప్యాక్ మీకు నచ్చింది తీసుకోండి. ఇందులో మీకు ఉపయోగాలు ఏంటి? 5% అంటే 150 కాయిన్స్, బీసీటీ కాయిన్స్ అక్కడ వెళ్తాయి. బీసీటీ కాయిన్ లేకపోతే మీకు ఆర్డర్ బుక్ కాదు. క్యూలో ఉన్న వాళ్ళైనా, క్యూ లైఫ్లో ఉన్న బీసీటీ కాయిన్ లేకపోతే ఏ ఆర్డర్ కూడా బుక్ కాదు. ఎనీ ఆర్డర్ బీసీటీ కాయిన్స్ ఉండాలి. ఆ బీసీటీ కాయిన్స్ కిబో వాళ్ళ దగ్గర ఉన్నాయి. కిబో వాళ్ళ దగ్గర తక్కువ కాయిన్స్ ఉన్న కూడా ఎక్కువ కాయిన్స్ తీసుకోవచ్చు. క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళందరూ, బయట వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర మీరు తీసుకోవచ్చు కాయిన్స్. అది మీరు రేటు మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారో మీ పద్ధతి ప్రకారం మీరు చేసుకొని మీరు ఆ కాయిన్స్ తీసుకునే చేయాలి. బీసీటీ కాయిన్స్ కంపల్సరీగా దీనికి ఉండాలి. ఇది ఫస్ట్ నిబంధన. నెక్స్ట్, ఎవ్రీ బుకింగ్ ఏది తీసుకున్నా, మీరు ఏది కొనుక్కున్నా సరే మీకు బీసీటీ వెళ్తుంది. అట్ ద సేమ్ టైము 25 లెవెల్స్ ఐఎన్ఆర్ కమిషన్ అంటే క్యాష్ కమిషన్ కూడా అందరికీ వస్తుంది. 25 లెవెల్స్ 25 లెవెల్స్ కూడా క్యాష్ కమిషన్ వస్తుంది. ఓకే. ఇక మూడవది, మీరు ఎక్స్చేంజ్లోకి వెళ్ళి డీ కాయిన్ కొనుక్కోవాలన్నా, మరి ఏ కాయిన్ కొనుక్కోవాలన్నా మన ఎక్స్చేంజ్లో మీకు డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎలాగొస్తాయి మనకి? ఇక్కడ క్యాష్ ఇవ్వరు కదా. యుఎస్టీ అనేది ఒక కాయిన్ ఉంటుంది, స్టాండర్డ్ కాయిన్, అది కొనాలి. మరి అది కొనుక్కోవాలంటే మరి మీరు డబ్బులు పెట్టాలి. కాబట్టి ఆ బాధ మీకు లేకుండా, ఆ ఇబ్బంది మీకు లేకుండా, మన కిబోలో ఉన్న వాళ్ళకి ప్లస్ వాళ్ళు క్యూ లైఫ్ ద్వారా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి, క్యూ లైఫ్లో వచ్చారు అందరికీ నేను ఐఎస్డిటిని మీకు 25 లెవెల్స్ రెఫరల్ మైన్ ఇస్తున్నాను. మీరు ఇప్పుడు దీనికోసం మీరేం చేయవసరం లేదు. మీకు వాళ్ళు కొనుక్కుంటే వస్తుంది. కమిషన్లో ఇచ్చేస్తూ బీసీటీ కాయిన్గా మళ్ళీ మీకు తీసుకుంటూ ఇది అడిషనల్గా నేను ఇది కూడా ఫ్రీ గిఫ్ట్ కింద మీకు ఇస్తున్నాను. డీ కాయిన్ ఫ్రీ గిఫ్టే, ఇది కూడా ఫ్రీ గిఫ్టే. ఇది మీకు ఇస్తున్నాను. ఈ ఐఎస్డిటిని తీసుకుని వెళ్ళి ఎలా పట్టుకెళ్ళడంతా చిన్నవి ఈజీ వర్క్. అది నేను చెప్పేస్తాను. మీరు తీసుకుని వెళ్ళి అక్కడ ఈ ఎస్డిటిని పెట్టి మీరు కొనుక్కోవచ్చు. మరి ఎక్స్చేంజ్లకు ఎవరెవరో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, మరి వాళ్ళకి ఎలాగా అంటే ఈ ఐఎస్డిటిని వాళ్ళకు కూడా మీరు అమ్మవచ్చు. దానికి ఎలాగ అమ్ముకోవాలి, అలా చేయాలి అంతా నేను చెప్తాను. అలా అమ్ముకోవచ్చు, లేదా మీరు కాయిన్ కొనుక్కోవచ్చు. అందుకని మన కుటుంబం అంతా కూడా వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయాలని ఆ ఐఎస్డిటి కూడా నేనే మీ అందరికీ, నా కుటుంబానికి గిఫ్ట్గా ఇస్తున్నాను. 100 కోట్ల రూపాయల విలువైన ఐఎస్డిటిని
తయారు చేశాను. మీకు ఎంత ఏఎస్డిటి ఇస్తుంటానో అంత క్యాష్ అక్కడ పెడుతూ ఉండాలి. ఓకే. అలాగే మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మీకు ఈ కాయిన్ ఎక్స్చేంజ్లో కొనాలంటే రేట్ ఎక్కువ అవుతున్నప్పుడు ఆ రేటుకి ఈక్వల్గా మ్యాచ్ చేయలేరు, కొనలేరు అని నా అభిప్రాయం. అయితే అక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది ఓ 10 కాయిన్స్, ఓ 2 కాయిన్స్, 20 కాయిన్స్, 100 కాయిన్స్ కావాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఎక్స్చేంజ్ ట్రేడింగ్లో కొనలేదు. ఆ ట్రేడింగ్ తాలూకు మెథడాలజీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అయితే మరి ఏంటి దారి? నేను మీకు డైరెక్ట్గా అమ్మను. అయితే దీనికి మీరు ముందుగా సంపాదించి ఉంచుకోవాల్సింది, ఎవరికైతే డీ కాయిన్ ఎక్కువ కావాలనుకుంటున్నాను నన్ను అడుగుతున్నారు, అందుకోసం చెప్తున్నాను. నాకు ₹1,00,000 నాకు డీ కాయిన్స్ ఇస్తారా, లేదా నాకు 50,000 డీ కాయిన్స్ ఇస్తారా, అలా వాళ్ళకి ఎవరికి అనుకూలతను బట్టి వాళ్ళు అడుగుతున్నారు. అయితే అలా నేను అమ్మను అని చెప్పాను. మరి ఎలా దొరుకుతుంది అంటే, రీసీట్ ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళు దీన్ని క్యూ లైఫ్లోని స్వాప్ చేసుకొని డీ కాయిన్ ఇక్కడే తీసుకొని ఎక్స్చేంజ్లో పెట్టేసుకోవచ్చు. ఇంక మళ్ళీ మీరు ట్రస్ట్ వ్యాలెట్ వగేరాలు ఏం అవసరం లేదు. మీకు డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోకి మన బ్లాక్ చైన్లో ఉన్న ఒరిజినల్ డీ కాయిన్ మీ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ డీసీటీని కూడా కొని ఉంచుకుంటే నేను ఇచ్చినప్పుడు స్వాప్ చేయాలనుకున్న వాళ్ళు దాచుకొని ఉంచండి. స్వాప్ చేయాలనుకున్న వాళ్ళు. ఓకే. మళ్ళీ నేను మరికొద్ది విషయాలతో మళ్ళీ వస్తాను. లోపు ఇవన్నీ వినండి.